అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బస్ ఎక్కాలనే ఆలోచన వచ్చినా భయపడే విధంగా జరుగుతున్నాయి ఈ బస్ యాక్సిడెంట్లు. 10 రోజులు కూడా గడవలేదు మన కర్నూలులో యాక్సిడెంట్ అయ్యి. అది జరిగిందన్న విషయం మనం పూర్తిగా మర్చిపోయే లోపే మళ్ళీ తెలంగాణలో యాక్సిడెంట్ జరగడం చాలా అంటే చాలా బాధగా ఉంది. 19 మంది చనిపోయారు కర్నూలు యాక్సిడెంట్లో. అందులో ఒకటే కుటుంబానికి చెందిన 2 పసిపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. ఈ రోజుకి కూడా జీర్ణించుకోలేకపోతున్న ఆ బాధనే. ఈలోపే తెలంగాణలో జరిగిన బస్సు యాక్సిడెంట్లో ఒకటే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ, MBA చదువుతున్నారు. ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలతో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలుగానే ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఆ కలలుగానే మిగిలిపోతాయని ఎప్పుడు ఊహించుండ్రు. వాళ్ళు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.